సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం పురాణ పురుషుల్లో 9వ అధ్యాయం చదువుకోవడం జరిగింది. దాని వివరణం కొద్దిగా చెప్పుకుందాం. ఈ 9వ అధ్యాయంలో ముఖ్యంగా నందగోపుడి ఇంట్లో యశోదాదేవి 7వ నెల గర్భంతో ఉన్న ఆవిడ సీమంతం కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి ఊళ్ళో ఉన్న అందరూ ముత్తైదువులు అందరూ కూడా వచ్చారు. అక్కడ యశోదాదేవి వాళ్ళందరూ కూడా తాంబూలాలు అవన్నీ ఇవ్వటం అన్నీ అయిన తర్వాత ఆ పూజాపీఠం మీద ఉన్న కాత్యాయనిదేవి విగ్రహానికి షోడశోపచార పూజ చేసిందిట ఆవిడ. కాత్యాయనిదేవి అంటే వ్రజగణము అందలి వైశ్యుల ఇలవేల్పు. ఆమెనే కొందరు కన్యకా పరమేశ్వరి అని కూడా అంటారు అని చెప్పి తెలియజేశారు. పూర్తి చేసి సాష్టాంగ నమస్కారం చేసిందిట పెద్ద ముత్తైదువులకి. ఆ తర్వాత వాళ్ళకి నూతన వస్త్రాలు తాంబూలం అవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక ముసలి ముత్తైదువ ఈ యశోదకి కొడుకు పుడుతుందో కూతురు పుడుతుందో అని, కొడుకు కనుక పుడితే పట్టపగ్గాలు ఉండవు అన్నదిట. అనగానే ఇంకొక ఆవిడ దీని గురించి నిన్న నా చిన్న కొడుకు తన సహచరునితో ప్రశ్నించి తుంగకాడని చీల్చాడు అంటే ఏమొచ్చింది సమాధానం, కొడుకా కూతురా అంటే కొడుకని వచ్చింది. వెంటనే ఇంకొక ఆవిడ ఏం కాదు నాకు కూతురు, మా ఇంట్లో కూతురుని వచ్చింది, నా కొడుకు కోడలు కూడా తుంగకాడ చీల్చారు అని ఆవిడేం చెప్పిందంటే నా కొడుకు కోడలు చీలిస్తేనేమో కొడుకని వచ్చింది, మా వారు నేను చీలిస్తేనేమో కూతురని వచ్చింది. ఈ లోపల ఈ కోకిలమ్మ ఉంది కదా మనందరిలో కూడా పెద్దది, మంత్రసానిగా కూడా దానికి బాగా 30 ఏళ్ల అనుభవం ఉన్నటువంటిది, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వందల పురుళ్ళు పోసినటువంటిది, ఆమె అడిగితో చెప్పగలదు. అనగానే కోకిలమ్మ మోకాళ్ళ నొప్పులు కూడా లెక్క చేయకుండా చటుక్కను లేచి వెళ్ళి యశోద గర్భాన్ని తడివి కాత్యాయని పూజాపీఠం ఉన్న పుష్పాన్ని పట్టుకుని కళ్ళు మూసుకొని కొడుకే పుడతాడు అని చెప్పిందిట. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఎరుకల సాని వచ్చిందిట, పెద్ద బొట్టు పెట్టుకొని సోది చెబుతానంటూ. సరే ఆవిడ్ని చెప్పమని అడిగారట. ఆవిడ ముందు అమ్మవారిని అటు మంచుకొండల్లో ఉన్న మహిమగల తల్లి, కడలి ఒడ్డున కన్యాకుమారులు అనమాట, ఇంకో పక్కన వింధ్యకొండల్లో విఘ్నేశు తల్లి వింధ్యవాసిని అని ఉన్నమాట పలుకుతున్నది. ఉన్నమాటను బలుగు కన్న కడుపేనిది అంటూ ప్రార్థన చేసి అక్కడ ఆవిడ చెప్పింది ఏమిటి అంటే తల్లి కడుపున చిన్న దుర్గమ్మ ఉంది, మరి మహామాయ ఉన్నదా, ఆ తల్లి కడుపున అన్నగారున్నారు అంటే అక్కడ దేవకీదేవి గర్భాన ఆ తల్లి ఈ తల్లి అందుకుంటారు. ఎవరికి అర్థమవుతుంది ఇలా చెబితే? కథ ఇప్పుడు తెలుసు కాబట్టి, కానీ లేకపోతే ఏమర్థమవుతుంది? నీకు కొడుకై తాను నిలబడిన తల్లి ఇలా చెప్పేటప్పటికీ సంతోషించింది. ఇదేదో పొడుపు కథలాగా ఉన్నది అని కుర్రముతో మూది తిప్పిందిట. సరే యశోద కోరికపై ఆవిడికి కూడా చీర రవిక పెట్టి సరే భోజనం పెట్టేదాకా ఆ ముంగుల దగ్గర కూర్చో అని చెప్పి పంపించారట. ఈ లోపల నందగోపుడు వీధిలో వచ్చి అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళతో ముచ్చటిస్తూ గోపకులతో ఇక్కడ వరకు కంసుని పీడ లేకముందు ఒక పేరెంటం అంటే గ్రామం ఒక చోటికి చేరి హాయిగా ఒకే పదిరి కింద ఫోన్ చేసేవాళ్ళం. అనగానే అవతల వ్యక్తి ఇప్పుడు మాత్రమే మనకేం తక్కువ అంటే అని హుషారుగా అన్నాడు. అనగానే నందుడికి హుషారు వచ్చి అయితే గ్రామం మొత్తానికి చాటు చేసే అరగంటలో మొత్తం ఇక్కడ ఉండాలి, ఈ ఊరికి అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణ కుటుంబాలతో సహా అందరూ మొత్తం ఇక్కడికి రావాలి అని అందరూ వచ్చి ఒకే దాని కింద ఇక్కడ భోజనం చేస్తే నా ఇంట్లోనే పురాణ పురుషుడు వెలిశాడని అనుకుంటాను అన్నాడు. అంత ఆనందపడ్డాడు ఆయన ఒక్కసారిగా అని. అప్పుడు సునందుడు అంటే ఎవరైతే ఐడియా ఇచ్చాడో ఆయన మాత్రం మళ్ళీ ఏమన్నాడంటే ఈ ఆడవాళ్ళు మాత్రం ఊరికనే చప్పుడు ఎక్కువ చేయకూడదు, చేస్తే ఈ హడావుడు ఎక్కువ చేశారంటే కేసీ భటులు వాళ్ళు వచ్చేస్తారు, మనల్ని నిర్బంధిస్తారు అన్నాడు. అనగానే మన నందుడు అన్నాడు ఆ రోజులు పోయినాయి, సాగరించినంత వరకే వీళ్ళ దృష్టి అధికారం సాగేది, వాళ్ళు కనుక వస్తే బాహాటంగా వాళ్ళని కూడా భోజనానికి పిలవండి, మన తిండి మనం దొంగచాటుగా తినాల్సిన అవసరమే ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక గొడవ చేస్తేనో దుండగాలు చేస్తేనన్నారు, చేస్తే తలలు పగులుతాయి, మనం రెడీగానే ఉన్నాం కదా, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం, మన వాళ్ళు సంసిద్ధులై ఉన్నారు కదా, దానికి అవసరమైతే ఈరోజు నుంచి ఆ ఉద్యమానికి ప్రారంభోత్సవం జరుగుతుంది అన్నాడు.
అది నిన్న మనం చదువుకున్న 9వ చాప్టర్కి సంబంధించింది. ఇప్పుడు 10వ అధ్యాయం. 10వ అధ్యాయం. ఏ మాసమందైనను కృష్ణపక్షపు చవితి మిక్కిలి దుష్టము. ఇది జ్యోతిర్విధులైన పండితుల నమ్మకము. వేదశాస్త్రములు అభ్యసించిన పండితులు కూడా దీనిని విశ్వసింతురు. అధర్వణ వేదశాఖకు చెందిన వారి మతము ప్రకారము బహుళ చతుర్థి అభిచార మారణ హోమములు సంకల్పించుటకు మిక్కిలి బలిష్టము. ఈ వర్గీకరణము వేద పండితులకు గల నమ్మకమే గాని వేద ఋషులకు కాదు. ఋషులకు పాప సంకల్ప బుద్ధి లేదు కనుక ఏ తిథి ఎందైనను దోషము లేదని వారి నిర్ణయము. సంకల్పమును బట్టి జీవులు ఫలమును అనుభవింతురు. వైశాఖ బహుళ చతుర్థి నాటి సూర్యాస్తమయము తరువాత సూరసేన మధురలో ఒక వణిక్శ్రేష్ఠుడు తన భవనమున 3వ అంతస్తున హంసతూలికా తల్పముపై సుఖాసీనుడై ఉండెను. అతడు పెందలకడనే షడ్రసోపేతమైన కలమాన్న భోజనము పూర్తి చేసి వచ్చి కూర్చుండి భార్యతో సరస సల్లాపములు చేయుచుండెను. తన కొరకు తాంబూల కరండమును గొనివచ్చుటకై భార్య ఆ పక్క గదిలోనికి పోయెను. ఆమె తిరిగి తాంబూల పళ్ళెరమును పట్టుకుని ప్రవేశించేసరికి విశాల గవాక్షము నుండి 3 మనుషులు తటాలున లోనికి దుమికి వణిక్శ్రేష్ఠునిపై నల్ల వస్త్రము కప్పి అపహరించుకుని పోయి ఆ 3వ అంతస్తు పిట్టగోడ దాటి మాయమొకటయు మెరపు మెరిసినట్టు జరిగెను. వణిక్శ్రేష్ఠుని భార్య దిగ్భ్రాంతయ్యై హాహాకారములు చేసెను. సౌధము నలువైపుల నుండి పరిచారకులను బంధువులను వచ్చి చూచుసరికి ఏమీయునూ లేదు. సమయము మించి చెయ్యి జారిపోయినది. అందరూ అటు ఇటు తిరిగి అంగలార్చుటయే గాని ఏమి చేయుటకునూ సాధ్యము కాకపోయెను. అందు ధైర్యవంతులైన యువకులు మాత్రము చీకటిలో పిట్టగోడ వరకు పోయి నలుదిక్కులు చూచి తిరిగి వచ్చిరి. ఆ వణిగ్వరుడు సూటిగా ఒక శకటముపై మూట కట్టినట్లు లెక్కింపబడెను. క్షణములలో శకటము పరిగెత్తి అదృశ్యమయ్యను. అతడికి సమీపమున గల 3 పర్వతముల నడుమ లోయలోనికి పోయి శకటము నిలబడెను. వణిక్శ్రేష్ఠుని ముసుగు తీసి విడిచిపెట్టిరి. అతడు కనులు తెరిచి చూచుసరికి 3 3 వైపులా బల్లెములు చూపుచూ నిలబడి ఉండిరి. వణిక్శ్రేష్ఠుడు కన్నులు నిలుముకొని నలుదిక్కులు పరికించెను. అది శ్మశాన భూమి. అందొక పెద్ద పుర్రె కన్నుల్లో నుండి సుగంధ ధూప ధూమములు జాడ్లు కట్టి వెలువడుచున్నవి. పుర్రె ముఖమున అర్ధచంద్రాకారముగా కుంకుమ రేఖలు దిద్దబడి ఉండెను. దాని పక్కన ఒక చింత చెట్టున కానుకొని కొన్ని ఎముకలు హస్తిపంజరముగా పేర్చబడి నిలిచి చూచుచుండెను. సమీప భూమి యందు నరికిన గొర్రెతల ఒకటి ఎద్దు తల ఒకటి పడవైచి ఉన్నవి. ఒక తీగెల బోనులో కొన్ని కొండపీతలు టకటకలాడుచున్నవి. మరి ఒక తీగెల బోనులో పెద్ద మండ్రగబ్బలు కొండెలు నెక్కపెట్టి తీరుబడిగా పాకుచున్నవి. ఒక పళ్ళెరమున 2 పెద్ద చేపలు అన్యోన్య పుచ్చాభిముఖముగా అమర్చబడి ఉన్నవి. సమీపమున ఒక ఎత్తైన దెబ్బపై పులి చర్మము పరిచి ఉన్నది. దానిపైన ఒక స్థూల శరీరుడు నడివయస్సువాడు గడ్డము మీసములు పెరిగినవాడు ఆసీనుడై ఉండెను. బండరాతి చుట్టూను సముద్రపు కెరటముల ఘర్షణ చెంది వెనుదిరిగి జారిపోవచ్చున్న నీటి జాళ్ల వలె అతని బట్టతల చుట్టూను కొన్ని వెంట్రుకలున్నవి. అతని చెవిపై ఒక తొండ ఎక్కి కూర్చుండి నిక్కి ఊగిసలాడుచున్నది. అతడు ముండకౌశికుడు అను కాపాలికుడు, చెండకౌశికుని శిష్యుడు. ఆ ఇరువురును విశ్వామిత్రుని వంశము వారు. ముండకౌశికుడు తన గురువు సన్నిధిలో కొన్ని అధర్వణ మంత్ర విద్యలను కూలంకషముగా నేర్చెను. అందు చిట్ట చివరిగా నేర్చిన విద్య పిశాచములను సృష్టించు ప్రక్రియ. దానిని సప్రయోగముగా అతనికి సంక్రమింపజేయుటకై చండకౌశికుడు ఆనాడు తంత్రసిద్ధికి కావలసిన సంభారములను సమకూర్పమని ఆజ్ఞాపించెను. దాని ఏర్పాట్లు జరుగుచున్నవి. కంసుడు దేవకి అష్టమ గర్భమునకు భయపడి కొన్ని అహోరాత్రములు నిద్రింపక వ్యగ్రుడై ఆలోచన చేసెను. తన మామ జరాసంధునితో చెప్పుకొనుటకు పోవలనని తలచెను గాని అభిమానం అడ్డు వచ్చెను. మొదలు జరాసంధుడన్నచో అతనికి తగని భయము. జరాసంధుని అభిమానము లేనిదే తాను చండకౌశికుని ఆశ్రయించుటకు వీలుపడదు. తుదకు మార్గము లేక కంసుడు ముండకౌశికుని ఆశ్రయించెను.
ముండకౌశికుని ఆదేశమున కంసుడు తన రహస్య భటులచే ఒక వణిగ్వరుని తంత్ర ప్రక్రియకై అపహరించి తెప్పించెను. నగరమందరి క్షత్రియ కుటుంబములలోని ఒక స్త్రీ శిశువును పురుష శిశువును కూడా అపహరించి శ్మశానమునకు పంపెను. విల్లంబులు ధరించిన ఒక క్షత్రియ యువకుడిని కూడా బంధించి తెప్పించిరి. ఎర్రని గుర్రపు పిల్లను ఒకదానిని కూడా కొని తెచ్చిరి. కంసుని రాకకై ముండకౌశికుడును పరివారము ఎదురుచూచిరి. కంసుడు ఇంకనూ రాలేదు. చంద్రోదయం అగుచున్నది. చండకౌశికుడు ప్రత్యక్షమయ్యను. మండ్రగబ్బ డెక్కల వలె వంపులు తిరిగి ఉన్న బలిష్టములైన కండరములతో, డెక్కలతోడి మండ్రగబ్బ ముఖము వలె ఆకారము కలిగిన ఛాతితో, మండ్రగబ్బ దేహము నుండి తోకవైపునకు గల ముడుతల వంటి ముడుతలు గల సన్నని కడుపుతో, నడుముతో చండకౌశికుడు వజ్రకాయుడై భయంకరుడై నిలబడెను. బతికియున్న నల్లత్రాచొకటి యజ్ఞోపవీతముగా వ్రేలాడుచుండెను. నల్లపొడలు పింజరి చర్మముతో కుట్టించిన చెడ్డీ ధరించి అతడు కాషాయ వల్కలములను భుజములపై వ్రేలాడదీసి చేతులలో దండకమండలములు ధరించి వెన్నెలలకు పరాంముఖుడై నిలబడెను. అతని విశాలమైన గుండ్రని కన్నులపైన వంపులు తిరిగిన కనుబొమ్మలు చిన్న నల్లత్రాచు పిల్లలు కదులుచున్నట్లుండెను. చండకౌశికుడు సంభారము లాయత్తము చేసితిరా? ముండకౌశికుడు లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రణామము చేసి ఇట్లనెను. చిత్తము, తాము ఆజ్ఞాపించిన ప్రకారము విధి విధానముగా తంత్ర సామాగ్రిని సమకూర్చితిమి. చండకౌశికుడు కాలపురుషుడకు కాలభైరవుని దేహమును 12 రాశుల జీవరాశుల పేర్పుతో ఆపాదమస్తకము నిర్మాణము చేయవలెను. ఈ ఆకాశమున శైలపుత్రియకు జరాదేవి గర్భాండమును నిర్మింపవలెను. దాని యందు కాలపురుషుని అవయవములను పిండోత్పత్తిగా చైతన్యవంతములను చేయవలెను. ఆకాశమందరి 12 రాశులకును భూమిపైన క్రతుద్రవ్యములను పేర్చి హోమము చేయవలెను. గొర్రెతల, ఎద్దుతల, స్త్రీ పురుష శిశువులు సిద్ధముగా ఉన్నారనుకొందును. వణిక్శ్రేష్ఠుడు కొనిరాబడిను కదా. ఈ జీవులను హోమముఖమున బలియిచ్చుటకు నీ కొత్త శిష్యుడెవరో కంసుడు వచ్చినంటివి కదా. రాలేదు, అతడు రాలేడు. నీకు శిష్య వ్యామోహమే గాని శిష్య పరీక్ష చేత కాదు. ముహూర్తం ఆసన్నమగుచున్నది. నీకు సిద్ధులు కావలసినచో వేచియుండుటకు వీలుపడదు. నేను యజ్ఞమును ఆరంభించుచున్నాను. ఇట్లు పలికి చండకౌశికుడు ఒక ఇనుప చువ్వతో భూమిపై ఒక పెద్ద నరుని ఆకార రేఖలు తొలిచెను. అందు కర్పూర ఖండములను మంచి గంధపు చెక్కలను తొలుత హోమము చేసెను. ఆ బొమ్మ శిరస్సున గొర్రెతల, ముఖమున ఎద్దుతల నిలిపెను. కంఠము నుండి బాహువుల వైపునకు స్త్రీ పురుష శిశువులను పరుండబెట్టి బంధించెను. వక్షస్సున కొండపీతలను, పాదములయందు చేపలను నిలిపెను. నాభి దగ్గర వణిగ్వరుని పరుండబెట్టి బంధించిరి. వాని పొట్టపైన ఒక త్రాసు నుంచిరి. గుహ్యమునందు మండ్రగబ్బలు పేర్చబడెను. తొడలయందు క్షత్రియ కుమారుని బంధించి ధనుర్బాణములు పట్టించిరి. వాను కటునిటు గుర్రమును నిలిపి కట్టిరి. జీవులపై మంత్రపూతమైన కొండ చిలువ కొవ్వు కలశములతో కరగించి పోసి హోమద్రవ్యముల నుంచి కర్పూర ఖండములతో నిప్పంటించిరి. ముండకౌశికుని చెవి మీదనున్న తొండ తటాలను దుమికి మంటలలో పడి మాయమయ్యను. పురుషాకృతిగా పేర్చబడిన కాలపురుషుని అంగములైన జీవరాశులు అంటుకొని గాలిలో బుస్సుమని శబ్దములతో జ్వాలలు రేగుచుండెను. గురు శిష్యులిద్దరూ సస్వరముగా అధర్వణ మంత్రములను ఘోషించిరి. చండకౌశికుడు మధ్యగుండిక కొనిరమ్ము. ముండకౌశికుడు క్షమార్హుడను, ప్రమాదవశమున మరచిపోయి తిని. అతడు గడగడ వణికిపోయాను. చండకౌశికుడు ఉగ్రుడై ఘీంకరించెను. ఇంతలో దూరము నుండి హోమజ్వాలను గుర్తుపట్టి ఆ దారి వెంట కంసుడు అతివేగముగా పరిగెత్తుకుని వచ్చి ఇచ్చటికి చేరుకొనెను. కంసుడు, నేను మధ్యకుండికను కొనివచ్చి తిని. చండకౌశికుడు, స్నానము చేసి తెచ్చితివా లేదా? కంసుడు, స్నానము చేసి ధౌత వస్త్రములు ధరించి శుచిగా వచ్చి తిని. చండకౌశికుడు, తంత్ర విధానం ప్రకారము తాగుబోతుకొని వచ్చిన మద్యము పనికిరాదు, కానీ ఇప్పుడు అంతకన్నా గతి లేదు. దీనిని గొనివచ్చేవాడు నియమవ్రతుడు, ఆజన్మ బ్రహ్మచారి కావలను. నీవు అహోరాత్ర స్త్రీలోలుడువు కానిమ్ము. అవిధినాకృతం అకృతం.
ఎవనికి ఎంత ప్రాప్తమో వానికి అంత సిద్ధి లభించును. దీనికి కర్తృత్వము నాది కాదు కనుక ఫలము కంసునికి చెందును. సిద్ధిలోని బలాబలములు ఈ ముండకౌశికునికి చెందును. ముండకౌశిక, మద్యముతో హోమము చేయుము. కంస, ఇది నీ పానశేషము కాదు కదా, దోషమున్నచో 12 సంవత్సరముల లోపున మరణించగలవు. కంసుడు భయభీతుడై చిత్తమనెను. ముండకౌశికుడు మధ్యకలశం అందుకొని హోమం ఆరంభించెను. మొదటి హవిస్సునకు చురచురమన శబ్దముతో గాలిలో ఒక గొడుగు వలె మంటలేచి బ్రద్దలై మాయమయ్యను. అందుండి ఒక స్థూల శరీర దిగంబరి ఊర్ధ్వకేశిని కరాళదంష్ట్రాముఖియగు ఒక పిశాచం ఉద్భవించి మాయమయ్యను. రెండవ హవిస్సున రేగిన మంట నుండి సుడిగాలుడు బయలుదేరను. అందుండి మండుచున్న ఎండుగడ్డి పరికలు వెలువడెను. మూడవ హవిస్సు మంట నుండి వికటాట్టహాసములు చేయుచు ఒక శిరస్సు కనిపించెను. దాని కింద వేగముగా తిరుగుచున్న బండి చక్రము పడచూపి మాయమయ్యను. నాలుగవ హవిస్సున ఒక పెద్ద కొంగ వంటి పిశాచము పుట్టి అదృశ్యమయ్యను. ఐదవ హవిస్సు నుండి గాడిద తలతో ఒకడు, ఆరవ హవిస్సు నుండి ఆవుదూడ దేహముతో ఒకడు ఉద్భవించి అంతర్హితులైరి. ఏడవ హవిస్సు నుండి పర్వతాకారుడైన ఒక రాక్షసుడు ఉద్భవించి కంసుని కబళింపబోయెను. ముండకౌశికుడు కమండలమును పైకెత్తి ప్రళంబ శాంతింపుము అని అరచెను. ప్రళంబుడు మాయమయ్యను. చండకౌశికుడు, సంతోషము, నీకు భూతదమన సామర్థ్యమున నేర్పరితనం అబ్బినది. నీ ఈ సిద్ధిని పరీక్షించుటకే నేను ప్రళంబుని కంసునిపైకి పంపితిని. 8వ హవిస్సుతో మహాకారమైన ఒక కొండ చిలువ ఉద్భవించెను. అది నోరు తెరచి నిశ్వాసము చేయగా మంటలు తీగల వలె సాగెను. చండకౌశికుడు, హోమం పూర్తి అయినది, ఇక చాలును. అధర్వణ గర్భములు 8 నుండి 8 మారణభూతములు ఉద్భవించినవి. దేవకి 8వ గర్భమున పుట్టబోవు వానిపై వీరిని ప్రయోగించుట నీ శిష్యుడకు కంసుని వినియోగ శక్తిపై ఆధారపడి ఉన్నది. అతడు శీలవంతుడై మెలగినచో వీని వినియోగమునకు తిరుగులేదు. ఇందు మొదట ఉద్భవించిన పిశాచిని బాలారిష్ట స్వరూపిణి. ఆమెకు నెలపురిటి వయసు పిల్లలే ఆహారము. ఈ భూతములను ఒక్కమారు మాత్రము కంసుడు శత్రు సంహారమునకై వినియోగించుకొనవచ్చును. ఈ కంసుడు నియమము లేని క్షుద్రుడు కనుక ఒకమారు వినియోగముతో ఈ పిశాచములు అంతరించును. ముండకౌశిక, నీకు నేడు లభించిన సిద్ధి దాదాపు పరిపూర్ణము. నీవే మద్యము తెచ్చుకొని ఉన్నచో నిన్ను గెలువగలవాడు భూమండలమున ఉండి ఉండడు. నేపాల బ్రాహ్మణుడు కదా, నియమముల తీవ్రత ఎరిగిన వాడవని భ్రమపడితిని. ఎట్లయినను నీ వ్రతనిష్టకు మెచ్చితిని. నీకు లోకాయతుడు అను బిరుదునామమును ప్రసాదించుచున్నాను. నీవా బిరుదముతో విఖ్యాతుడు కాగలవు. నీ పేరు యుగాంతముండును. ఎంతకాలము నీవు ధైర్యముతో స్వతంత్రుడవై చరించదవో అంతకాలము నీ సిద్ధులు నీకు ఉపకరించును. ఒకరిని ఆశ్రయించితివో నీ సిద్ధులు అంతరించును. పొట్టకూటికై ఈ సిద్ధులు అమ్ముకొనకము. దేశద్రోహులైన యవన బర్బరులను పారద్రోలుటకై మహానుభావులకు క్షత్రియ సింహములు కోరి నిన్ను ఆశ్రయించినప్పుడు మాత్రము వినియోగింపము. వీని ప్రయోజనము వేదధర్మ రక్షణము, భారత ధర్మ రక్షణము మాత్రమే అని మరవకుము. లోకాయతుడు, ఈ సిద్ధులను పూర్వము వినియోగించిన వారు కలరా, లేక తామే సృష్టించిరా? చండకౌశికుడు, మూర్ఖుడా, ఇవి కల్పాంత సిద్ధులు. సృష్టి ఉన్నంతకాలము ఇవి ఉండును. ప్రజాపతి సృష్టిలో ఇవి ఒక భాగముగా ఉద్భవించను. ఇవి మహాస్త్రములకు వికృతములైన స్వరూపములు. బ్రహ్మాదులు వేదహితము కొరకు పరసహస్రములైన వర్షములు తపస్సులతో తపించిరి. తత్ఫలితముగా క్షాత్రధర్మ రక్షణమునకై మహాస్త్రములను తమ తేజోమూర్తులుగా దర్శించిరి. వానిలో క్షుద్రములైన రూపములై ఈ పిశాచములు. మన కుల గురువులకు కౌశిక విశ్వామిత్రులు పూర్వము వీనిని మంత్రరూపములుగా ఛందస్సులలో నిబద్ధము చేసి రజస్తమోమయ జన్మలు గల తమ శిష్యవర్గం వారికి ప్రసాదించిరి. వారి వంశమువాడు గాధిపుత్రుడును అగు విశ్వామిత్రుడు సత్యమయములైన మహాస్త్రములుగా వేరుగా అభిమానించి రక్షించుకొనును. కృశాశ్వని ప్రసాదముగా పడిసిన సత్వసిద్ధులను ఆరాధించను. కాలపురుషుడు రఘువీరుడుగా దిగివచ్చినప్పుడు వానికి ఉపదేశించెను. లోకాయతుడు, కాలపురుషుడనగా పురాణ పురుషుడైన చండకౌశికుడు. అవును,
లోకాయతుడు. అతడు అష్టమ గర్భమున దిగివచ్చునని పరాశర మహర్షి పొడుపు కథగా చెప్పినట. చండకౌశికుడు వాడెవడు? విదేశీయులైన దాసవంశము వారి పెండిగాని దానితో సంపర్కము చెందిన భ్రష్ట బ్రాహ్మణుడేనా? నీకు వాడొక మహర్షియా? వీరందరూ ఋషులైనచో ఈ భరతభూమి యందు వేద పనసలు వల్లించి సువర్ణములు యాచించుచూ తిరుగునట్టి బక్క బ్రాహ్మణులందరూ ఋషులే అగుదురు. పరిప్రశ్నము చేయుటకు కూడా నీకు అధికారము చాలదని తెలియచున్నది. కారాబద్ధులైన దీనుల గర్భము నుండి దిగివచ్చినట్టి అల్పుడా కాలపురుషుడు. ఇప్పుడు కాలపురుషుని అవతారం ఎవడైనా కలడన్నచో అతడు మా జరాసంధుడొక్కడే. అతడొక్కడే ఈ క్షుద్రులకు రాజులను కాలభైరవునకు బలిపెట్టి అఖండ భారత సామ్రాట్టుగా పట్టాభిషిక్తుడై వేదధర్మమును ఉద్ధరింపగలడు. కంసుడు మహానుభావ, పూర్వము కౌశిక విశ్వామిత్రులు ఈ మహాస్త్రములను వశిష్ఠులపై ప్రయోగించరని విందుము. చండకౌశికుడు పండ్లు పటపటా కొరుకుచూ ఇట్లనను: ఎంత సంస్కరించిననో నీవు క్షుద్రుడు. శాంతం పాపం ఠం ఇది వాగ్బంధ. కంసునకు కన్నులు తిరిగెను, దిక్కులు గిరగిరా తిరుగుచున్నట్లు అనిపించెను. ఇక ఏదో సందేహం అడుగదలిచిన కంసునకు జిహ్వ స్తంభించెను, మాట రాలేదు. ఈ అధ్యాయంలో అసలు తాంత్రిక ప్రయోగాలు అనేటువంటివి ఎలా ఉంటాయో కూడా మన ఊహకు తెలియని వాటిని కళ్ళకు కట్టినట్లుగా మాస్టర్ గారు వర్ణించారు. ఇంకోటి అసలు మొదలు పెట్టడమే చాప్టరు బహుళపక్షం, కృష్ణపక్షంలో వచ్చే చవితి ఏ మాసంలో అయినా సరే అది మిక్కిలి దుష్టము అని జ్యోతిర్విధులైన పండితుల నమ్మకము అన్నారు. ఋషుల నమ్మకం కాదు, పండితుల నమ్మకము అన్నారు. ఈవెన్ వేదశాస్త్రాన్ని అభ్యసించిన పండితులు కూడా దీన్ని విశ్వసిస్తారట. అథర్వణ వేద శాఖకు చెందిన వారి ప్రకారం అయితే ఈ బహుళ చతుర్థి అనేది అభిచార మారణ హోమాలు సంకల్పించుటకు చాలా మంచి బలిష్టమైనటువంటి ముహూర్తంట. అయితే ఈ వర్గీకరణం అంతా వేద పండితులకు గల నమ్మకమే కానీ వేద ఋషులకు కాదు అన్నారు. ఎందుకంటే ఋషులకు పాప సంకల్ప బుద్ధి లేదు. మాస్టర్ గారు కూడా మనకు చెప్తారు, ఒకళ్ళకి అపకారం చేయాలనే ఆలోచన కానీ చెడు తలంపు కానీ ఆలోచనలో కూడా లేకుండా, ఆలోచనలో లేనప్పుడు యాక్షన్లో ఎలాగూ రాదు. అలా నలుగురి హితం కోసం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ముహూర్తాలతో వేటితోనూ సంబంధం లేదు. మాస్టర్ గారు ఈకే గారు అడిగిన వారికల్లా ముహూర్తాలు పెట్టారు. ఆయన ఎప్పుడూ పర్సనల్గా ఏ ముహూర్తము పెట్టుకోలేదట. అంటే అర్థం, ఎందుకని పరహితం కోసం నిత్యం జీవిస్తూ ఇక్కడ చెప్పినట్లుగా పొరపాటున కూడా పాప సంకల్ప బుద్ధి లేనప్పుడు వాటితో పని లేదు, దుష్టం అనేది ఉండదు. మాస్టర్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా, భగవంతుడు రోజులు సృష్టించాడు, వాటిని మంచివిగా చెడ్డవిగా మనం చేసుకుంటున్నాం అని. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా బలిష్టంగా ఈ అభిచార హోమాలకి వీటికి మంచి అనుకూలమైనటువంటిదిగా వాళ్ళు భావించే కృష్ణపక్షంలో ఉన్నటువంటి బహుళ చతుర్దశి అన్నమాట. చతుర్థి ఆ రోజు జరుగుతూ ఉన్నటువంటి కథ ఇది కూడా ఏంటి, ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత ఈ సురసేన మధురలో ఒక బిజినెస్ మన్ వాడి 3వ అంతస్తులో హంసతొలికా తల్పపై సుఖాసీనుడై ఉండగా భోజనం అయిపోయి కూర్చున్నాడు. వాడు బాగా భోజనం చేసి అది అయి కూర్చున్న తర్వాత భార్యతో సరసల్లాపాలు చేస్తుండగా ఆవిడ తాంబూలం తీసుకురావడానికి పక్క గదిలోకి వెళ్ళి వచ్చేటప్పటికీ ఆవిడ కళ్ళెదుటనే ఉన్నట్టుండి ఆ పిట్టగోడలోంచి గవాక్షంలో నుంచి 3 మనుషులు రావటము, ఆవిడ ఆ బిజినెస్ మన్ మీద ఒక నల్లని వస్త్రాన్ని కప్పటము, ఆ 3వ అంతస్తు పెట్టగోడలోంచి మాయమవ్వటం. అంటే పట్టుకొని లాక్కెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆవిడ హాహాకారాలు చేయటము, ఆ బంధువులు మిగతా వాళ్ళు రావటం, వాళ్ళు పెట్టగోడ దాకా ధైర్యం చేసి కొంతమంది వెళ్ళి చూసేట, ఎక్కడ ఏమీ లేదు. అంటే అంత మెరుపులాగా రావటము, మెరుపులాగా తీసుకొని వెళ్ళటము, ఓ బండి మీద ఎక్కించుకొని అలా తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్ళి ఓ చోట వాడిని ముసుగు తీసి పెట్టారట. వాడు కడితేరి చూసేప్పటికి 3 వైపుల నుంచి బల్లాలు పెట్టుకొని రెడీగా పొడవడానికి అన్నట్టుగా ఉన్నారట. వాడికి జనరల్ ఆ చుట్టూ ఆ పరిసరాలను గమనిస్తే వాడికి అర్థమైంది ఒక శ్మశానంలో ఉన్నాననే విషయం వాడికి అర్థమైందిట. అంతేకాకుండా వాడు అక్కడ గమనిస్తే ఎదురుగా ఒక పెద్ద పుర్రె పెట్టుందిట. ఆ పుర్రె కళ్ళు అంటే పుర్రెకి కళ్ళు అంటే ఏముంది, 2 రంధ్రాలే కదా. వాటిల్లో నుంచి ఆ పైకి జాళ్ళు కట్టి ధూపం అంటే పొగ వస్తూ ఉందిట, ధూపాలు వస్తూ ఉన్నాయిట. ఆ పుర్రె ముఖం మీదేమో అర్ధచంద్రాకారంలో కుంకుమ రేఖలు దిద్దబడి ఉన్నాయిట. పక్కన ఒక చింత చెట్టు,
దానికి ఆనుకొని అంటే చింత చెట్టుకి ఆనుకొని పేర్చబడి ఉన్నాయి ఎముకలు కొన్ని. ఎట్లా హస్తిపంజరం ఆకారంలో పేర్చబడి నిలిచి చూస్తుండెను. అంటే హస్తిపంజరం తీసుకొచ్చి పెట్టలే, వాటిని తీసుకొచ్చి అలా పేర్చారు. ఆ పక్కనే సమీప భూమి మీద నరికిన గొర్రెతల ఒకటి ఎదుతల ఒకటి పడున్నాయిట. ఇంకో పక్కన తీగల బోనులో కొన్ని కొండపీతలు, ఇంకో తీగల బోనులో మండ్రగబ్బలు కనబడ్డాయిట. ఓ పళ్ళెం ఉందిట. ఆ పళ్ళెంలో 2 పెద్ద చేపలు అన్యోన్య పుత్యాభిముఖంగా అంటే ఒకదానికొకటి రివర్స్లో వాటి తొక భాగాలు ఉండేట్టుగా అమర్చబడి ఉన్నాయిట. ఇంకో పక్కన ఒక ఎత్తైన దిబ్బ మీద పులి చర్మం పరిచి ఉందిట. దాని మీద ఒక స్థూల శరీరుడు, నడి వయస్సు వాడు, గడ్డాలు మీసాలు పెరిగినవాడు ఆసీనుడై ఉన్నట్ట. ఇక్కడ మాస్టర్ గారి హాస్యం, వాడు ఎలా ఉన్నాడు అని చెప్పడం కోసం ఆయన బండరాతి చుట్టూను సముద్రపు కెరటములు ఘర్షణ చెంది సముద్రం ఒడ్డున పెద్ద బండరాయి ఒక్కోసారి అలల్లా వచ్చి గట్టిగా బండరాయిలా తగులుకొని అంటే మంచి నురుగుతో వైట్గా వస్తుంది. ఆ వచ్చి మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నప్పుడు అంటే పై దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆ నిన్నటి బండరాయి తెల్లగా ఈ నురుగుతో ఉన్నటువంటి నీళ్లు ఎలా ఉందో వాడి తల చుట్టూ బట్టతల అలా ఉంది అని అన్నారు. అంటే మొత్తం బట్టతల ఆ కొండరాయిలాగా. ఆ కొద్దిగా జుట్టు ఉంది, అది ఎలా ఉంది, తెల్లటి వెంట్రుకలతో ఉన్నాడు, బట్టతల కలిగి ఉన్న చెప్పడానికి ఈ సముద్రపు నీళ్లు వెళ్ళి అలా కొట్టుకొని వెనక్కి జారి వస్తూ ఉన్నప్పుడు ఎలా ఉందో అలాంటి బట్టతల కలిగినటువంటి వాడు అని వర్ణించారు అక్కడ. కొద్దిగా వెంట్రుకలుంట, అతని చెవి పైన ఒక తొండ ఎక్కి కూర్చొని ఊగుతూ ఉందిట. అది వాడి పేరు ముండకౌశికుడిని కాపాలి కుట్టేవాడు. ఎవరు వాడు అంటే చండకౌశికుని శిష్యుడు. చండకౌశికుడు అంటే జరాసంధుడి గురువు. ఇంతకీ ఆ సన్నివేశం ఏమిటి? ఇద్దరూ కూడా విశ్వామిత్రుడి వంశం వాళ్ళ ముండకౌశికుడు చండకౌశికుడు అనేవాళ్ళు. ఈ ముండకౌశికుడు తన గురువు సన్నిధిలో కొన్ని అధర్వణ మంత్ర విద్యల్ని అదివరకే అధిష్ఠించి ఉన్నట్ట. అయితే చిట్ట చివరగా నేర్చింది ఏమిటంటే పిశాచాలను సృష్టించే ప్రక్రియ నేర్చుకొని ఉన్నట్ట ఆఖరిగా. అంటే ఆ విద్యతో పిశాచాలని సృష్టించవచ్చు. దాన్ని ప్రాక్టికల్గా సప్రయోగంగా ఇతనికి సంక్రమింపజేయడం కోసం ఆ రోజున ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారట. దానికి ఆ చండకౌశికుడు గురువు వచ్చి ఇవన్నీ చేయిస్తాడనమాట ఇతని చేత. అతను ఆ చండకౌశికుడు ఆ రోజున తంత్రసిద్ధికి కావాల్సిన సంభారాలన్నీ సమకూర్చుకుని ఏర్పాట్లు చేసుకో అని ఆజ్ఞాపించాట. అట్లాగే వీడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దానిలో భాగమే వాళ్ళని కిడ్నాప్ చేసుకురావడం, ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న పెట్టి ఉంచడం. ఇంకో పక్కన కంసుడు అష్టమ గర్భాన్ని గురించి, దేవకి అష్టమ గర్భాన్ని నుంచి భయపడి నిద్రలేక వాళ్ళ మామగారిని జరాసంధుడికి చెప్పుకోవడానికి అభిమానం అడ్డొచ్చి అందుకోసం వాడేం చేసేట, ఈ లాభం లేదని చెప్పి ఆ చండకౌశికుడి శిష్యుడైన ఈ ముండకౌశికుడిని ఆశ్రయించాట. సరే, ఆ ముండకౌశికుడి ఆదేశంతో కంసుడు ఈ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ బిజినెస్ మన్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం అనే హెల్ప్ కంసుడు భటలు చేసుకొచ్చారంటే ఏ రాజ్యంలో ఉన్నాడో ఆ రాజుగారే తన రాజ్యంలో ఉండే ఒక పౌరుణ్ణి కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి ఏర్పాటు చేయిస్తున్నాడు అన్నమాట. ఇంతేకాకుండా ఇంకా మనకు కథలో వాడిని కిడ్నాప్ చేసి తీసుకురావడం చూపెట్టారు. ఇదే కాకుండా ఇంకా నగరంలో ఉండే క్షత్రియ కుటుంబాల్లో ఉండే ఒక స్త్రీ శిశువుని అలాగే పురుష శిశువును కూడా అపహరించి శ్మశానానికి ఆల్రెడీ తీసుకురావడం జరిగిందిట. అలాగే విల్లమ్ములు ధరించి ఉన్న ఒక సుక్షేత్రియ యువకుడిని కూడా బంధించి తెప్పించారట. ఇంకో పక్కన ఎర్రని గుర్రపు బిళ్ళకు దాన్ని కూడా తీసుకొచ్చారట. ఇక కంసుని రాకకే ముండకౌశికుడు పరివారం ఎదురు చూస్తూ ఉన్నట్ట. ఇందులో కంసుడు ఇంకా రాలేదు. చీకటి పడింది, చంద్రోదయం అయింది. ఈ లోపల గురువుగారిని చండకౌశికుడు ప్రత్యక్షమయ్యాట. వాడెలా ఉన్నాడో చెబుతున్నారా చండకౌశికుడు. మండ్రగబ్బల డెక్కల వంటి వంపులు తిరిగి ఉన్న బలిష్టమైన కండరాలట. ఆ డెక్కలతోటి మండ్రగబ్బ ముఖము వలె ఆకారము కలిగిన ఛాతితో, మండ్రగబ్బ దేహము నుండి తోకవైపుకు గల ముడతల వంటి ముడతల గల సన్నని కడుపుతో, అంటే మొత్తం కూడా మండ్రగబ్బ ఆకారంలాగే వాడు కూడా ఉన్నాడు. వాడు భయంకరుడై నిలబడ్డాట. వాడికి యజ్ఞోపవీతంలాగా ఉన్నది ఏమిటయ్యా అంటే దారపోగులు కాదు, నల్లటి త్రాచుట. బ్రతికి ఉన్న నల్లటి త్రాచుపాము ఉందిట. యజ్ఞోపవీతంగా తిరుగుతోంది, వేలాడుతోందిట. ఇక వాడు కట్టుకున్నది ఏమిటి, నల్ల పొడల పింజరి, అంటే దాని చర్మంతో కుట్టిన చెడ్డీ ధరించి ఉన్నట్ట వాడు. అసలు ఆ పిక్చరైజేషన్ అది. ఇంకో పక్కన పైన మాత్రం కాషాయ వలకాలు భుజాలపై వేలాడదీసి ఉన్నట్ట. చేతుల్లో దండ కమండలాలు పట్టుకొని ఉన్నట్ట. ఆ వెన్నులకు పరాంగుడి ఆపోజిట్గా నిలబడ్డాట. ఇంకా అతని విశాలమైన గుండ్రని కన్నులపైన వంపులు తిరిగిన కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటేట చిన్న నల్లత్రాజు పిల్లలు కదులుతున్నట్లున్నాయిట. మహాభయంకరుడుగా ఉన్నాడు.
అసలు యజ్ఞోపవీతంలాగా త్రాచుపాము వెళ్ళాడటం, నల్ల త్రాచు ఒకటి వెళ్ళాడుతుందిట. వాడు అలా ప్రత్యక్షం అవుతూనే శిష్యుడైనటువంటి చండకౌశకుడు అడుగుతూ ఉన్నాడు ముండకౌశకుడిని, సంభారములన్నీ ఆయత్తం చేసినారా, రెడీగా ఉన్నాయా అని. ఈ ముండకౌశకుడు సాష్టాంగ నమస్కారం చేసి, మీరు ఆజ్ఞాపించినట్టుగా దంత సామగ్రి మొత్తాన్ని సిద్ధం చేసి ఉంచానన్నట్ట. అనగానే ఆయన కాలపురుషులకు కాలభైరవుని దేహమును 12 రాసుల జీవరాశుల పేరుతో ఆపాదమస్తకము నిర్మాణం చేయవలను అంటే ఒక ఆకారం గీసి వాడు వెంటనే అక్కడ ఆకారం కూడా గీస్తాడు. కాలపురుషుడు రూపం అన్నమాట. దానిలో ఈ 12 రాసుల్ని కూడా అక్కడ అంతరిక్షంలో ఉన్న 12 రాసులకు ప్రతీకగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాలి అన్నాడు అని అవన్నీ కూడా ఇక్కడ చెబుతున్నారు. ఆకాశమున శైలపుత్రియకు జరాదేవి గర్భాండమును నిర్మింపవలను, దాని యందు కాలపురుషుని అవయవములను పిండోత్పత్తిగా చైతన్యవంతములు చేయవలను. ఆకాశమందరి 12 రాసులకు భూమిపై క్రతుద్రవ్యములను పేర్చి హోమము చేయవలను. ఇట్లాంటిది ఒకటి అంతరిక్షంలో సృష్టించాలిట అంటే దానికోసమే ఇప్పుడు ఎట్లయితే ఆవిడ శైలపుత్రి పుట్టేటువంటి బిడ్డ కోసం అని చెప్పి ఆ దేహ అవయవాల కోసం దివ్యాణువుల కోసం ఒక యాగం చేయమని చెప్పమని చెప్పి నేను చెప్పుకున్న సనాశిజాలను పంపిస్తుంది బదరీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే బ్రాహ్మణులకు చెప్పమని. ఇక్కడ వీడు కూడా సృష్టించడానికి మొదలుపెట్టాడు. ఇది తంత్ర విధానంలో, తాంత్రిక విధానంలో. దానికోసం ఏం చేస్తున్నాడు వాడు, వెంటనే ఏం చేశాడంటే అక్కడ ఈ భూమి మీద అలా ఒక చువ్వతో తీసుకొని ఒక ఆకారాన్ని తయారు చేశాడు. చేసి ఎలా అయితే ఈ 12 రాసులకు సంబంధించినవి కాబట్టి ఇందాకనే చెప్పుకున్న ఒక గొర్రె తల, అలాగే ఒక ఎద్దు తల, ఇవన్నీ ఉన్నాయని వరుసగా ఒక్కోటి అనమాట. గొర్రె తల అంటే అక్కడ మేషరాశి అని, ఎద్దు అంటే వృషభం అని, అలాగే ఒక స్త్రీ పురుషులు అని చెబుతారు అంటే మిథున రాశి అని. ఆ తర్వాత ఇక్కడ ఎండ్రకాయ అంటాడు అంటే కర్కాటకం అని అర్థం. ఇట్లా ఈ బిజినెస్ మని వీడిని పడుకోబెట్టడం, వీడి మీదే త్రాసు పెట్టడం అంటే తులారాశి అని. ఇట్లా ప్రతి రాశికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆ దేహావయవాల్లో ఎక్కడెక్కడ ఏ రాశికి ఏ శరీరంలో ఏ అవయవం దాని రిలేటెడ్ అని మనకు ఎస్ట్రాలజీలో చెబుతారో ఆ పార్ట్లో అవన్నీ పెట్టడం చేశాడు అక్కడ. అదంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి, అవును మండ్రగబ్బల్ని అవన్నీ స్కార్పియో అన్నమాట. మండ్రగబ్బలంటే ధనస్సు పెట్టుకున్నాడు అంటే ధనుర్రాశి. ఇట్లా అవన్నీ కూడా ఇక్కడ మనం ఇందాక వర్ణించారు, చదువుకున్నాం. ఇంత చేయించి, అవును ఇంతకీ ఈ జీవులను హోమముఖమున బలిచ్చుటకు నీ కొత్త శిష్యుడు ఎవడో కంసుడు వచ్చు వంటివి కదా, రాలేదు అతడు, రాలేడు. నీకు శిష్య వ్యామోహమే కానీ శిష్య పరీక్ష చేత కాదు. ముహూర్తం ఆసన్నం అవుతోంది, నీకు సిద్ధులు కావలసినతో వేచి ఉండడానికి వీలుపడదు. నేను యజ్ఞం ఆరంభిస్తున్నానని చెప్పి వాడు ఇనుపచబుతో అనేసి ఆ కర్పూర ఖండాలను ముందు మంచి గంధపు చెక్కలతో హోమం చేసేట. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆ బొమ్మ శిరస్సున గొర్రెతల, ముఖమున ఎద్దుతల అంటే శిరస్సు దగ్గర పెట్టాడు గొర్రెతలక అంటే మేషరాశి, ముఖాన ఎద్దుతల అంటే వృషభ రాశి, కంఠం నుండి బాహువుల వరకు స్త్రీ పురుష శిశువులను పరుండబెట్టి, చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ శిశువుని పురుష శిశువుని కూడా తీసుకొచ్చారని, పరుండబెట్టి బంధించాను అంటే మిథున రాశి. వక్షస్సుల కొండ పీతలను అంటే అక్కడ ఎండ్రకాయ అన్నమాట, కొండ అంటే కర్కాటక రాశి. పాదముల యందు చేపలను అంటే మీనరాశి. నాభి దగ్గర వణుగ్గురుని పరుండబెట్టి బంధించిరి, వాని పొట్టపైన ఒక త్రాసు నుంచిరి అంటే తులారాశి. గుహ్యమునందు మండ్రగబ్బులు పేర్పబడను అంటే మీరు దీనిలో గమనిస్తే ఏ దేహ అవయవాలకి ఏ రాశి సంబంధం ఉందో అక్కడే అవి పెట్టడం జరిగింది. తొడల యందు క్షత్రియ కుమారుని బంధించి ధనుర్బాణములు పట్టించిరి అంటే ధనుర్రాశి. వాని కటునిటు గుర్రములను నిలిపి కట్టిరి. నెక్స్ట్ జీవులపై మంత్రపూతమైన కొండ చిలువు క్రొవ్వు కలశములను కరగించి పోసి, వీళ్ళని మరి వెలిగించాలంటే అంటే ముందు అందులో వాళ్ళ మీద ఏదైనా మామూలుగా పెట్రోల్ పోసినట్టుగా ఏదో చేయాలి కదా. ఏం పోసారు? హోమంలో అయితే నెయ్యి వేస్తారు. ఇదేంటి మామూలు చక్కటి సాత్వికమైనటువంటి హోమాలు కాదు కదా, బతికున్న వాళ్ళని పడుకోబెట్టి లేదా ఇలాంటి వాటిని పెట్టి తగలబెట్టడం ఆయా. కాబట్టి అక్కడ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటిట, కొండ చిలువ కొవ్వుని తీసుకొచ్చారట. కలశాలతో కరిగించి పోసి, వాటితో పోసి యొక్క క్రొవ్వును కలశాలలో కరిగించి అది పోసి వాళ్ళ మీద హోమద్రవ్యముల నుంచి కర్పూర ఖండములతో నిప్పంటించారట. అలా అంటించారో లేదో ఇందా చెప్పుకున్నాం కదా. వాడి చెవి మీద ఉన్న తొండ, ముండకౌశకుడి చెవి మీద ఉన్న తొండ తటాలను దుమికి మంటలో పడి మాయమైందిట. ఇక పురుషాకృతిగా పెరచబడిన కాలపురుషుని అంగములపైన
ఉన్న జీవరాశులు అంటుకొని గాలిలో బుస్సుమని శబ్దములతో జ్వాలలు రేగుతుండెను. వాళ్ళని తగలబెడితే వచ్చిన దాంతో అక్కడ ఆకారాలు ఏర్పడుతూ ఉన్నాయి, పైకి జ్వాలలు రేగుతూ ఉన్నాయి. ఇక గురు శిష్యులు ఇద్దరు కూడా సస్వరంగా అధర్వణ మంత్రాలని ఘోషించారట. ఇందులో ఆ గురువైన చెండకోశకుడు ఉన్నాడు, మధ్య కుండికను గునిరమ్ము అంటే అది కూడా దానిలో వేస్తారు కావాలి. ముండకోశకుడు వెంటనే క్షమార్హుడను, ప్రమాదవశాన మర్చిపోయాను, అయ్యో మర్చిపోయానండి అన్నట్ట. అనగానే అని గడగడ వణికాట. ఎందుకంటే ఇప్పుడు వాడికి సిద్ధి ఏర్పడాలి, దానికోసం కదా ఏర్పాటు చేసుకోమంది. చండకోశకుడు ఉగ్రుడే ఘీంకరించాట. ఇంతలో దూరం నుంచి పరిగెత్తుకుంటూ హోమజ్వాలను గుర్తుపట్టి వచ్చాట. కంసుడు వస్తూనే నేను పట్టుకొచ్చాను మధ్యాహ్నం ఇదిగోండి అన్నట్ట. చండకోశకుడు వెంటనే స్నానం చేసి తీసుకొచ్చావా అని అడిగాట. అంటే స్నానం చేసి ఉతికిన వస్త్రాలు మంచి తెల్లటి ధరించి వచ్చానన్నట్ట. అప్పుడు చండకోశకుడు అంటున్నాడు, తంత్ర విధానం ప్రకారం త్రాగుబోతుకుని వచ్చిన మద్యము పనికిరాదు, కానీ ఇప్పుడు అంతకన్నా గతి లేదు. నెక్స్ట్ దీనిని తీసుకొచ్చేవాడు నియమవ్రతుడు, ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండాలి. నీవు అహోరాత్ర శ్రీలుడవు, కానీ ఎవరికి ఎంత ప్రాప్తమో వానికి అంత సిద్ధి లభిస్తుంది. దీని కర్తృత్వం నాది కాదు కనుక ఫలితం ఎవరికి ఉంటుంది అంటే కంసుడికి చెందుతుంది. సిద్ధి అంటావా, అది ఆ సిద్ధిలో బలాబలాలు ఈ ముండకౌశిక అంటే ఈ శిష్యుడికి అనమాట చెందుతాయి అని ముండకౌశిక మద్యముతో హోమం చేయన్నాడు. అంటే నేతితో కాదు మద్యంతో అని. కంస ఇది నీ పానశేషం, నువ్వు ఎంగిలి చేసి తీసుకొచ్చింది కాదు కదా అన్నాడు. ఒకవేళ అలా కనుక ఉంటే దోషం ఉంటుంది, 12 సంవత్సరాల లోపల నువ్వు మరణిస్తావు అన్నాడు. వాడు అబ్బే వాడు ఏం చెప్పలే, చిత్తం అన్నాడు. అంటే వాడు ఎంగిలి చేసిందే కరెక్ట్గా 12 ఏళ్ల లోపలే పోయాడు. వాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్య కొండ తెస్తూ తాక్కుండా తెస్తాడు వాడు కంసుడు అని వీడు తెలుసు, చెండకోసుడు తెలుసు, అందుకని చెప్పాడు పానశేషం కనుకైతే 12 ఏళ్ళు నువ్వు చస్తావని చెప్పాడు దీని దోషం వల్ల. వాడు చిత్తం అన్నాడు. నేను తాకానని చెప్పట్లేదు, అయితే క్యాన్సిల్ తీసుకోవడట్లేదు పిల్లిలాగా. ముండకౌశకుడు తీసుకుని హోమం ఆరంభించాట. ఏది ఈ మధ్య పోస్తూ అలా చేయగానే మొదటి హవిస్సునకు సొరసొరమన శబ్దంతో గాలిలో ఒక గొడుగులాగా మంటలేచి బ్రద్దనే మాయమైందట. అంతా మామూలు వెతుకుంటుంది ఇక్కడ వాతావరణం. అందుండి ఒక స్థూల శరీర దిగంబరి ఊర్ధ్వకేశిని కరాళ దంష్ట్ర అంటే బాగా కోరలతో ఉన్నటువంటిది ఒక పిశాచం ఉద్భవించి మాయమైందిట, అంటే పూతన. రెండవ హవిస్సున రేగిన మంట నుండి సుడిగాలుడు బయలుదేరను, అందుండి మండుచున్న ఎండుగడ్డి పరకలు వెలువడెను, అంటే తృణావర్తుడు అని అర్థం. మూడవ హవిస్సు మంట నుండి వికటాట్టహాసములు చేయుచు ఒక శిరస్సు కనిపించను, దాని క్రింద వేగముగా తిరుగుతున్న బండి చక్రము పడచూపి మాయమయ్యను, శకటాసురుడు అని అర్థం. నాలుగవ హవిస్సున ఒక పెద్ద కొంగ వంటి పిశాచము పుట్టి అదృశ్యమయ్యను, అఘాసురుడా బకాసురుడు. ఐదవ హవిస్సు నుండి బకాసురుడు కాదు, భీముడు బకాసురుడు కాదు, ఇక్కడ బక అంటే కొంగ, ఇక్కడ కొంగాకారంలో ఉన్న పిశాచం అన్నమాట. ఐదవ హవిస్సు నుండి గాడిద తలతో ఒకడు, ఆరవ హవిస్సు నుండి ఆవుదూడ దేహముతో ఒకడు ఉద్భవించి అంతర్హితులైరి. ఏడవ హవిస్సు నుండి పర్వతాకారుడైన ఒక రాక్షసుడు ఉద్భవించి కంసుడి మీద కబళించబోయాట. వెంటనే ఈ శిష్యుడైన ముండకౌశికుడు కమండలాన్నెత్తి ప్రళంబ శాంతించునన్నట్ట. వాడు మాయమయ్యాట. అప్పుడు చండకౌశికుడు అంటున్నాడు, సంతోషము, నీకు ఈ భూతాలని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం అబ్బిందా లేదా చూడటం కోసం నేనే ఆ ప్రళంబుడిని కంసుడి పైకి పంపించానన్నట్టు. టెస్ట్ అన్నమాట, ప్రాక్టికల్గా చేయటం కదా ఇదంతా. 8వ హవిస్సుతో మహాకారమైన ఒక కొండ చిలువ ఉద్భవించింది. అది నోరు తెరిచి నిశ్వాసం చేయగా మంటలు తీగల వలె సాగాను. 8వ హవిస్సు అంటే స్కార్పియో. మా రాసుల్లో వృశ్చిక రాశి కదా, 8వది. 8వది వృశ్చిక రాశి. కరెక్ట్గా పావును తేళ్లు వాటికి సంబంధించిన రాశి అది. అందుకనే 8వ హవిస్సులోకి వచ్చేవాడికి పెద్ద కొండ చిలువ అటువంటి రూపంలో ఉన్న పిశాచం అఘాసురుడు, ఆ పిశాచం అన్నమాట అది. అంటే 8 ఉద్భవించి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చండకౌశికుడు అంటున్నాడు, హోమము పూర్తి అయినది, ఇక చాలును. అథర్వణ గర్భములు 8 నుండి 8 మారణభూతములు ఉద్భవించినవి. దేవకి 8వ గర్భమున పుట్టబో వానిపై వీనిని ప్రయోగించుట నీ శిష్యుడకు కంసుని వినియోగ శక్తిపై ఆధారపడి ఉంది. ఇది మళ్ళా వాటిని ఉపయోగించుకోవడం అనేటువంటిది వాడి శక్తి మీద ఆధారపడి ఉంది. అతడు శీలవంతుడై మెలిగినచో వీని వినియోగముకు తిరుగులేదు, అంటే వీడు నియమంతో జీవించాలి అప్పటి నుంచి కనీసం. అసలు శీలవంతుడు అయి ఉన్నవాడు తప్ప ప్రయోగిస్తే పనిచేయవు. ఇందు మొదట ఉద్భవించిన పిశాచిని బాలారిష్ట స్వరూపిణి. ఆవిడ పని ఏమిటంటే ఆమెకు నెలపురిటి వయసు పిల్లలే ఆహారం, నెలలోపు వాళ్ళని తింటమే ఆహారంగా తీసుకుంది.
ఈ భూతములను ఒక్కమారు మాత్రము కంసుడు శత్రు సంహారమునకై వినియోగించుకొనవచ్చును. ఈ కంసుడు నియమాలు లేని క్షుద్రుడు గనుక ఇంకోమారు ఒక్కమారు వినియోగంతో ఈ పిశాచాలు అంతరిస్తాయి, ఇంకా తర్వాత పనిచేయమని చెప్పాడు. పైగా పిశాచాలను పంపినప్పుడు కంసుడు నువ్వు ఆ బాలకుడిని చంపేసి తిరిగి వచ్చినా చెప్పాలంటాడు. వాడు అంటాడు చవటాన్ని మేము తిరిగి రామంటాడు. వాడు నీ సబార్డినేట్స్ ఏం కావు, మేము సేవకులం కావు, ఒక్కసారే వాడు తిరిగి రామంటే వాడు ఎలాగో తిరిగి రాడు. వాడు అట్నుంచాడు, వాడికి మోక్షం అయిపోతుంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళేప్పటికి. అప్పుడు ముండకౌశికుడుతో అంటాడు గురువు అంటాడు చండకౌశికుడు, నీకు నేడు లభించిన స్థితి దాదాపు పరిపూర్ణము. నువ్వే గనక మధ్యకుండిగా మర్చిపోకుండా తెచ్చుకొని ఉంటే నిన్ను ఈ భూమండలం మీద గెలవగలవాడు ఉండేవాడు కాదు. కాబట్టి పరుపు తెప్పించింది అమ్మవారు. నువ్వు నేపాల బ్రాహ్మణుడు కదా, నియమాల తీవ్రతని ఇంకా ఎరిగిన వాడివి అని భ్రమపడ్డాను కానీ అని ఎట్లయినా సరే నీ వ్రతనిష్టకు మెచ్చాను, నీకు లోకాయుతుడిని బిరుదిస్తున్నాను. ఈ బిరుదంతో నువ్వు బాగా ఫేమస్ అవుతావు, కానీ ఈ యుగాంతం వరకు ఉంటుంది. కానీ ఎంతకాలం నువ్వు ధైర్యంతో స్వతంత్రుడవై చరిస్తావో అంతకాలం నీకు ఈ శుద్ధులు సహకరిస్తాయి. ఒకరిని ఆశ్రయించి బతుకుదాం, ఒక రాజాశ్రయమో ఏదైనా కావచ్చు, ఆశ్రయించావో నీ సిద్ధులు అంతరిస్తాయి. పొట్టకూటికై ఈ సిద్ధులను నమ్ముకొనకు అని ఇంకో మాట కూడా చెప్పాడు. దేశద్రోహులైన యవన బర్బరులు పారద్రోలులకై మహానుభావులైన క్షత్రియ సింహములను కోరి నిన్ను ఆశ్రయించినప్పుడు మాత్రం వినియోగించు. వీడు కరెక్ట్గా ఆపోజిట్ చేశాడు. వీడు వెళ్ళిందే ఆ యవన బర్బరులు అంటే వీళ్ళు ఆ విద్యాలయంలో చేరతాడు, ఆ యూనివర్సిటీలో అక్కడ యవన విద్యాలయంలో. కాబట్టి వాడు కరెక్ట్గా ఏది చేయొద్దని చెప్పాడో అక్కడికి వెళ్ళి చేరాడు వీడి తర్వాత చార్వాకుడి దగ్గర. అని వీని ప్రయోజనము ఇవి నీకు నేర్పడంలో ఉద్దేశం చేయదు, వేదధర్మ రక్షణము భారత ధర్మ రక్షణం మాత్రమే మనవకము అని చెప్పాడు. అప్పుడు వాడు మళ్ళా డౌట్ అడుగుతున్నాడు, ఈ సిద్ధులు పూర్వము వినియోగించిన వారు కలరా తమరే సృష్టించారా వీటిని అని అడిగాడు. అంటే మూర్ఖుడా, ఇవి కల్పాంత సిద్ధులు, ఈ భూమి సృష్టి ఉన్నంతకాలే ఉంటాయి. ప్రజాపతి సృష్టిలో ఇవి ఒక భాగంగా ఉద్భవించినాయి. అంటే మహాస్త్రములకు వికృతములైన స్వరూపాలు ఇవి. బ్రహ్మాదులు వేదహితము కొరకు పరసహస్ర వర్షాలు తపస్సు చేసి తపించారు. అప్పుడు తత్ఫలితంగా క్షాత్రధర్మ రక్షణకై మహాస్త్రాలు తేజోమూర్తులుగా దర్శించి వానిలో క్షుద్రములే దర్శించారు. అయితే వాటికి నీడలాంటివి అన్నమాట ఈ క్షుద్రములైన రూపములే ఈ పిశాచములు. మన కులగురువులకు కౌశిక విశ్వామిత్రులు పూర్వం వీరిని మంత్రరూపములుగా ఛందస్సులో నిబద్ధము చేసి, అంటే అథర్వణ వేదంలో వాటిని పెట్టి రజస్తమోమయ జన్మలు గల తమ శిష్యవర్గము వారికి ప్రసాదించి చెబుతున్నాడు డైరెక్ట్గా. సత్వప్రధానం కాకుండా రజోగుణం తమోగుణం కలిగిన శిష్యులకు వీటిని ప్రసాదించారు అని చెబుతున్నారు. వారి వంశముల వాడు గాధిపుత్రుడునకు విశ్వామిత్రుడు సత్వమయములైన మహాస్త్రములను వెరుగా అభిమానించి రక్షించుకొనెను. మళ్ళా ఈ కౌశికుడు విశ్వామిత్రుడు ఈ వంశంలోనే గాధిపుత్రుడైన విశ్వామిత్రుడు మాత్రం సత్వమయములైన మహాస్త్రాలను వేరుగా అభిమానించి రక్షించుకున్నట్ట. అంటే ఏ విశ్వామిత్రుడైతే రావణ్ణి తీసుకెళ్ళాడో యజ్ఞరక్షణ కోసం ఆయన గాధిపుత్రుడైన విశ్వామిత్రుడు. గాధి అయినటువంటి మహారాజు కొడుకు, క్షత్రియుడు. తర్వాత ఆయన బ్రహ్మర్షిగా మారిపోయాడు. భృశాస్తుని ప్రసాదముగా పడిన సత్వసిద్ధులను ఆరాధించను. అంటే ఆయన గురువైన భృశాస్తుడి ద్వారా ఆయన అనుగ్రహంతో ఏవైతే పొందాడో ఆ సత్వసిద్ధుల్ని ఆరాధించాడు. ఆయన కాలపురుషుడు రఘువీరుడుగా దిగి వచ్చినప్పుడు, అంటే పరమాత్మ రాముడిగా వచ్చినప్పుడు వానికి ఉపదేశించాడు అని చెప్పాడు. అనగానే ఇప్పుడు లోకాయుధ బీదులైనటువంటి ఈ ముండకోశకుడు అడుగుతున్నాడు, కాలపురుషుడు అనగా పురాణ పురుషుడేనా అని అడిగాడు. మళ్ళా అవును అన్నాడు ఆయన. అతడు అష్టమ గర్భాన దిగి వస్తాడని పరాశర మహర్షి పొడుపు కథగా చెప్పినట అన్నాడు. అంటే చూడండి, ప్రతి చాప్టర్లో మనకి 8వ గర్భాన్ని గురించి రిఫరెన్స్, దాన్ని ఎదురు చుట్టవు, దాని గురించి ఎవరి స్థాయిలో వాళ్ళ డిస్కషన్స్ జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ కూడా మళ్ళీ అక్కడికి వచ్చారు. చివరికి చండకోశకుడు వాడేవాడు అన్నాడు. వెంటనే పరాశర మహర్షి అన్నాడు కదా, అందుకని గౌరవిస్తూ అంటే ఇక్కడ వాడేవాడు అన్నాడు. విదేశీయులైన దాశవంశముల వారి పెండ్లిగాని దానితో సంపర్కం చెందిన భ్రష్ట బ్రాహ్మణుడైనా వాడు నీకు ఒక ఋషియా, నీకు వాడొక మహర్షియా, వాడు నీ దృష్టిలో మహర్షియా. వీళ్ళందరూ ఋషులైతే ఈ భరతభూమి అందరి వేద పనసులు వల్లించి సువర్ణాలు యాచించి తిరిగేటువంటి ఈ బక్క బ్రాహ్మణులందరూ ఋషులే అవుతారు అని పరిప్రశ్నం చేయటం కూడా నీకు అధికారం చాలదని, అది పరిప్రశ్నట చేయడానికి అధికారం చాలదని తెలియచున్నది అని అక్కడ చెబుతున్నాడు. కారాబద్ధులైన దీనుల గర్భము నుండి దిగి వచ్చినట్టు అల్పుడా ఆ కాలపురుషుడు. అంటే జైల్లో పెట్టారు కదా, ఇప్పుడు ఆ జైల్లో పుట్టినటువంటి వాళ్ళకి పుడతాడా పరమాత్మ? అలాంటి వాళ్ళకు పుట్టేంటి గతి పరమాత్మకి ఏం పట్టింది అని.
ఇప్పుడు కాలపురుషుని అవతారం ఎవడైనా ఉన్నాడంటే అతడు ఎవడో కాదు, మా జరాసంధుడు ఒక్కడే. అంటే వీడికి తగ్గ హెడ్స్ట్రాంగే వాడు కూడా, సరిపోయారు ఇద్దరు కూడా. అతడొక్కడే ఈ క్షుద్రులకు రాజులను కాలభైరునికి బలిపెట్టి అఖండ భరత సామ్రాట్టుగా పట్టాభిషిక్తుడై వేదధర్మాన్ని ఉద్ధరింపగలడు అన్నాడు. అనగానే ఇప్పుడు కంసుడు ఇన్వాల్వ్ అయ్యాడు పక్క నుంచి. మహానుభావ, పూర్వము కౌశిక విశ్వామిత్రులు ఈ మహాస్త్రములను వశిష్ఠులపై ప్రయోగించడం ఎందుము అంటే, వశిష్ఠులపై ప్రయోగించడం ఫెయిల్ అవ్వడం జరిగింది కదా, ఆ రిఫరెన్స్ ఇక్కడ గుర్తు చేశాడు. అంటే తిరుగులేదన్నట్టుగా చెబుతున్నాడు కదా. అనగానే చెడ్డ కౌశికుడు పండ్లు పటపట కొరికాట. శాంతం పాపం ఠమ్, ఇది వాక్బంధ అంటే వీడి వాక్కు నోరు మూతపడేట్టుగా అన్నాడు. దాంతో కంసుడికి కళ్ళు తిరిగినాయిట, దిక్కులు గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించిందిట. అయినా ఇంకేదో సందేహం అడగాలనుకున్నట్టు కానీ నాలుక జీవ స్తంభించిందట, మాట రాలేదట. అది ఆ చాప్టర్. తర్వాత చాప్టర్ 11వ అధ్యాయం. అతి దుర్లభమైన ప్రభు దర్శనమునకై 4 దినముల నుండి ఆతురతతో వేచి ఉన్నాము. వేచి ఉన్న మాకు తమ దివానమున రాచమర్యాదలు జరుగుచున్నవి. నేటికి తమ దర్శనము మాకు లభించినది. తమ ఆదరమును ఎన్నడనో మరచిపోము. మీ బ్రహ్మావర్త భూములు కడుపున బంగారము పండించుకున్నవి. మీ భూములందు పుట్టిన చిగురు కొమ్మైన చేవ. తమ పర్వతారణ్యములలో చరించు పక్షులు కూడా బహువర్ణ కిర్మీరితములై సజీవ చిత్రములై సప్త స్వరతంత్ర నినాద కలకూజితములై మా విదేశీయులకు వింతగొలుపుచుండును. నమస్కరించి వినయముతో చువ్వవలే వంగి ఒక దాసనాయకుడు సింహాసనాసీనుడైన గాంధారరాజు సుబలుని పాదపీఠమునకెదురుగా నిలబడి విన్నవించుకొనెను. సుబలుడు: మీ దేశములలో నెమళ్ళు, కోకిలలు, చిలుకలు లేవా? దాసపురుషుడు: లేవు. సర్వతోముఖ విచిత్రమైన మీ భూమి అందరి భక్తి గౌరవములతో మేము వచ్చి సేవించి పోవుచుందము. సుబలుడు: మీరు సంస్కృతమును బాగుగా నేర్చినట్లున్నదే. దాసపురుషుడు: చిత్తము. మా చేపల వాణిజ్యము వారందరూ సంస్కృతమును నేర్చిన వారే. ఈ దేశములోనికి దిగివచ్చుటకు మొదట మా యువకులు తప్పక సంస్కృతమును అభ్యసింతురు. దాని కొరకు మేము ఒక విద్యాలయమును స్థాపించుకుంటుమి. అది వాయవ్య దిశలోని పర్వతారణ్యముల కనుమలలో ఉన్నది. మీ గాంధార దేశపు సీమల కవ్వల ఉన్నది. అందు మీ భరతఖండమునందరి యువకులు యవన బర్బర భాషలను అభ్యసించుట కూడా కలదు. తమ సెలవైనచో దానిని తమ నామాంకితముగా వర్ధిల్ల చేసేదము. తమ పోషణలో ఒక మహావిద్యాలయముగా పెంపొందింపగలము. లలిత కళల అభివృద్ధికి, విజ్ఞానమునకు, మీ జాతి సంస్కారమును మెరుగుపెట్టుటకు యవన దేశపు పండితుల కృషి ఎంతేని ఉపకరించగలదు. మేము ఈ విధముగా మీ పుణ్యభూమికి సేవ చేసుకుందుము. సుబలుడు: బ్రహ్మావర్తమందలి గ్రామములలో, నగరములలో గురుకులములను, విద్యాలయములను కొల్లలుగా ఉన్నవి. మా గాంధార సీమలే ఈ విషయమున కొరతపడి ఉన్నవి. విద్యాభివృద్ధిలో గాంధార ప్రజలు నేటికిని వెనుకబడి ఉన్నారు. హస్తిన, ఇంద్రప్రస్థము, తక్షశిల, గండకి, మధుర, మాయ, అవంతిక, కాశీనగరము భరతభూమి యందు పేరెన్నిక గన్న విద్యా కేంద్రములు. అచటి వారందరిచే గాంధార ప్రజలు తక్కువ జాతిగా ఎన్నబడుచున్నారు. ఈ అప్రతిష్టను మీరు తొలగింపగలరన్న ధైర్యం ఉన్నచో మా రాజ్యమున వనసీములందు ఒక మహా విద్యా కేంద్రము స్థాపించుటకు మేము సమ్మతించదము. అంతేకాదు సహాయము చేసి సుపుష్టము చేసేదము. దాసపురుషుడు: అంతకన్నా మీ దేశమునకు క్షేమము గూర్చునట్టి మహాకార్యం ఇంకొకటి లేదు. ఈ భరతభూమి యందున్న ప్రకృతి సంపదకు తగినట్లుగా పశ్చిమ ఖండవాసుల విజ్ఞాన సంపద కూడా సమకూడినచో దేశం అదృష్టము చేసుకొనును. యవన బర్బర రోమక దేశముల యందలి విజ్ఞాన శాస్త్రములను ఈ దేశపు యువకులకు నేర్పుటకై మేము అహోరాత్రములు కృషి సల్పెదము. ప్రజ్ఞా దురంధరులై విజ్ఞానమునకు మణిభూషణముల వంటి జగద్గురువులైన యవన గురువులు, రోమక గురువులు వచ్చి ఇచ్చట వాస్తవ్యతను ఏర్పరచుకొని మీ గాంధార భూమికి ఆచార్యులై వెలుగును వ్యాపింపజేయగలరు. యువకులను ఉపాధ్యాయులుగా మలచి శిక్షణమిచ్చుటలో వారి అంతటి సమర్థులు వారే. గాంధార రాజునకు సమీపముగా కుడిచేతి వైపున మరి ఒక సింహాసనమున కూర్చుండి విరుచున్న రాజకుమారుడు స్ఫురద్రూపి అయి దాసజనుల దృష్టిని మాటిమాటికి ఆకర్షించుచుండెను. బలిష్టమై ఉన్నతమైన శరీరము గల రాజకుమారుడు వారి సంభాషణముల వినుచు చిరునవ్వుతో తలయూపుచుండెను.
దబ్బపండు వంటి దేహఛాయ కలిగి ఎద్దు దేహము వలె కర్కశమైన చర్మముతో పొట్టిగా లావుగా ముదురు బెండకాయ వలె ఉన్న ముక్కుతో సంకుచితమైన స్థూల భ్రూమధ్యమున తిలకము వలె భ్రమగొలుపుచున్న పులిపిరికాయతో కొట్టవచ్చినట్లు కనిపించుచున్న ఆ యువకుడే శకుని. ఆకాశములోనికి సూదుల వలె కేంద్రీకరింపబడిన చూపులు వెలార్చుచున్న కన్నుల వంక చూచుచున్న వారికి అతని మనస్సు మరి ఒక సీమలలో విహరించుచుండునని తెలియను. శకుని: ప్రభువుల అనుజ్ఞపై నా అభిప్రాయములను వివరించదను. యవన విద్య రోమక విద్య ఈ భరతభూమి యందు అభ్యసింపబడినచో ఉభయతారకముగా ఉండును. వారికిని వీరికిని అనేక ప్రయోజనములు సిద్ధించును. ఇంతకు ముందు దాస యవన కుటుంబముల వారు మన హస్తినాపురాధీశ్వరుల ప్రాపకమును అంది ఉన్నవారు. ఋషులలో కూడా దాసరక్తము కలిసి ప్రవహించుట ఆరంభించినది. వ్యాసుడును వాని సంతతి అయిన ధృతరాష్ట్రుడును దాసరక్తమును పంచుకుని పుట్టినవారే. దాసపురుషుడు: చిత్తము, యువరాజుల వారు 1,00,000 సువర్ణములకు విలువైన మాట సెలవిచ్చితిరి. అయినను నేడు మా దాసజాతి వారికి కష్టకాలం సమీపించినది. నేడు మేము హస్తినాపురాధీశ్వరులచే పరదేశవాసులుగా ఎంచబడుచున్నాము. సూరసేన మధురాధిపతి కంసరాజేంద్రుడు మాత్రము మమ్మ అభిమానించుచున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పవలను. యమునలో మేము చేపలు పట్టినందులకు ఒక్కొక్క జాలరికి దినమునకు 10 సువర్ణముల చొప్పున కంసరాజు బహూకరించుచున్నాడు. విదేశ వాణిజ్యము తమ దేశమును అభివృద్ధి పరచుకున్న మార్గము ఆయనకు తెలియను. శకుని: దానికి మారుగా మీరు కంసునకు విలువగల యవన మద్యమును వేశ్యలను కానుక పెట్టుచుండిరి కదా. అంతటితో నాగలేదు. దానికి 10 రెట్లు విలువగల సువర్ణములను మీ వేశ్యలు కంసుల నుండి బహూకరణము పొందుచున్నారు. ఇంకనూ చెప్పవలనన్నచో భారతీయులైన జాలరులు నగర వీధుల్లో మత్స్యములు అమ్మినచో కంసుడు ద్వేషముతో సుంకము విధించుచున్నాడు. మీకు సుంకము లేదు. దాసపురుషుడు: ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్పాదన చేసినటువంటివి, మన దేశంలో ఉన్న వాళ్ళు తయారు చేసినటువంటి వాటివి, వీటి మీద హెవీ ట్యాక్సేషన్ వేస్తున్నట్టు వాడు. ఆ బయట దేశం నుంచి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళకి ట్యాక్స్ ఫ్రీట. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ అవే. దాసపురుషుడు: చిత్తము, కంసరాజేంద్రుల అభిమానముని ఇది వరకు మేము చూరగొనిన మాట వాస్తవమే, కాదనట లేదు. కానీ ఇప్పుడు కాలము మారినది. హస్తినాపురాధీశ్వరులు కేసి అను వారిని పిలిపించి వానికి మధురపై రహస్యాధికారం ఇచ్చినారు. కంసుని ఆదాయము గుట్టుమట్టులన్నీయును కేసికి తెలియను. కేసి అధికారి అయి మా దగ్గర నుండి దుర్భరమైన సుంకము రాబట్టుచున్నాడు. అందు సగము హస్తినాపుర ప్రభువులకు సగము కేసికిని పంపకములు జరుగుచున్నవి. దానితో మా వాణిజ్యం పడిపోయినది. గోరు చుట్టుపై రోకలిపోటు వలె మగధపతి జరాసంధుడు విదేశీయులను దేశము నుండి వెడలగొట్టుటకు పగబూనెను. జరాసంధుడు యావత్ భారత సామ్రాట్టు కాగలడని వారి అనుయాయులు నమ్ముచున్నారు. కొలది మాసములలో మా వారి కుటుంబములు ప్రాణరక్షణమునకై దేశములు విడిచిపోవలసి వచ్చును. జరాసంధుడు శత్రులోకములకు కాలభైరవుడు. తమరు మాకు తమ గొడుగు నీడలో తావిచ్చినచో మీ భూమి యందు నిలువ నీడ యుండును. అప్పుడు మీకు మేమెంతైనా చేయగలము. సుబలుడు: మీకు మా దేశమున ఆశ్రయము వాగ్దానము చేయుచున్నాము. అంతేకాదు హస్తినాపురాధీశ్వరుల ఆమోదముద్ర కూడా మీకు ఇప్పింపగలము. మా ఎల్లుడు ధృతరాష్ట్రుడు మా మాట మన్నించును. రాబో శ్రావణ మాసమందు మీరు మరలా మాకు కానుపించుకొనిచో సానుకూలము చేయదలచదము. ఇక మీరు పోయి రావచ్చును. చిత్తము చిత్తమని వంగి వంగి నమస్కారములు చేయుచు దాసపురుషులు వెనుకకు నడిచి సెలవు గైకొని వెడలిపోయిరి. శకుని: తండ్రి, వీరు యవన వేశ్యలను హస్తినాపురమున రాజాస్థానమునందు ప్రవేశపెట్టకుండా కట్టుదిట్టము చేయవలను. వీరు అవినీతులు. రాజకీయములలో ప్రవేశము కలిగించుకొనగలిగిరేని సూదుల వలె దూరి దబ్బనముల వలె తేలగలరు. మన గాంధారి అమాయకురాలు, లోకమును చూడదు. ఆమె సుఖశాంతులకు యవనవేశ్యులు భంగము కలిగింపకుండా చూచుట మన విధి. మనం ఈ విదేశీయులను ఒక త్రాటిపై నడిపించి పట్టి ఉంచవలను. ఆవశ్యకమైనప్పుడు మన రాజ్యమును విస్తీర్ణము చేసుకున్నట్టుకు మాత్రమే వీరిని ఉపయోగింపవలను. మనకు మరి ఒక కర్తవ్యము కూడా ఉన్నది. ఈ పర్వతారణ్య సీమల యందలి కొండజాతులను అభిమానించి సమీకరించుకొని మన బలముగా భద్రపరచుకొనవలను. వారికి యవన వీరులచే యుద్ధ శిక్షణ ఇప్పింపవలను. దానితో మన దేశమందలి
దానితో మన దేశమందరి సాటి రాజులలో మనలను ఎదుర్కొనగలవాడుండడు. యవనులు విచిత్రములైన నూతన యుద్ధ శిక్షణ విధానములందు సమర్థులు. మన పర్వత సీమలయందలి కోయలను చెంచులను సమీకరించి యవనులచే యుద్ధ శిక్షణ మిప్పించి ఆరితేరిన వారుగా చేయవలెను. యవనుల యుద్ధ మార్గములు మన వారికి నూతనములు. దీని వలన గాంధార రాజ్యము ఈ భరతభూమి యందలి మిగిలిన రాజ్యముల వారికి భయకారణమగును. బ్రహ్మావర్తము వారి దృష్టిలో గాంధారములు ఎప్పుడునూ భరతభూమిలోని భాగములు కావు. మనము దానికి తగిన విధముననే మెలుగవలను. రాజనీతి ప్రకారము మన కర్తవ్యం ఇదియే. ఈ యవన బర్బర దాసజాతుల వారు యుగముల తరబడి భరతభూమిని కబలించుటకు ఆశపడినవారు. కాలవశమున ధృతరాష్ట్రుడు మన ఇంటి అల్లుడైనాడు. యవన బర్బర దాసబలములను ఉపయోగించుకొనవలను. హస్తినపై తమ హస్తము బలిష్టము కావలను. కొండజాతి వారిని కూడదీసి అంగబలముగా నిలుపవలను. అర్ధబలమునకై నాది మరి ఒక ప్రణాళిక ఉన్నది. పర్వతారణ్యములందరి దారువృక్షములు కొట్టించి ఆ కలప విదేశీయులకు అమ్మవచ్చును. కలప కొట్టించిన తావులందు పండ్ల తోటలను పెంచి ఫల సంపదను కూడా విదేశ వాణిజ్యపరుల సహాయమున విక్రయింపవచ్చును. సుబలుడు దానికి హస్తినాపుర ప్రభువులు అంగీకరింపరు. భీష్ముడు సూక్ష్మబుద్ధి. అడవులను కొట్టించినచో వర్షములుండవు. సముద్ర తీరములందు ఉప్పెనలు రేగును. అది కాక కలపను ఫలములను సస్యమును పైదేశములకు విక్రయించినచో భరతభూమి యందు సామాన్య జనులకు భోజన పదార్థములు అందుబాటులో లేకుండా పోవును. దేశము దారిద్ర్యం అనుభవించును. కనుకనే హస్తిన ప్రభువులు దీనికి సమ్మతింపరు. దీర్ఘదర్శి అయిన భీష్ముడు ధృతరాష్ట్రుని అంగీకరింపనీయుడు. శకుని బావగారు ధృతరాష్ట్రులు సువర్ణప్రియులు. అంతర్దేశీయ వాణిజ్యమున వారికి కూడా భాగము పెట్టినచో ఇవి అన్నీ సద్గుణములుగా మారును. దేశ సౌభాగ్యమునకు వాణిజ్య వ్యాప్తికి ఈ పద్ధతులు ఆవశ్యకములని అతడే చాటును. నేడెవ్వడు ఏ పని చేయదలచినను ధృతరాష్ట్రునకు కంసునకు కేసికి వేరువేరుగా భాగములు పెట్టవలను. కావలననుకునే కార్యములు సుగమములగుచుండును. రాబో దశాబ్దములలో కురు సామ్రాజ్యమునకు ప్రభువు ఎవ్వడను సమస్య పుట్టక తప్పదు. దానికి ధృతరాష్ట్రుడు విషబీజము. దానిని నిర్ణయించుటకు కీలకము భీష్ముని చేతిలో ఉన్నది. భీష్ముడు రాజ్య పరిత్యాగము చేయుట వలననే కదా ధృతరాష్ట్రునకు రాజ్యము సంక్రమించినది. భీష్మునకు అసంతృప్తి కలిగింపకుండా ధృతరాష్ట్రుడు మెలుగునట్లు మనము చూచుకొనవలెను. ఏనాడైనా భీష్ముడు అసంతృప్తుడై ఎదురు తిరిగినచో మనకి యవన బలము దాసబలము పార్వతీయుల సేనాబలము అక్కరకు వచ్చును. అప్పుడు ధృతరాష్ట్రుని కూడా మన మదుపున ఉంచుకొని రాజ్యాంగము నడపవలను. అటుపైన సామంతులను ప్రభువులను ధృతరాష్ట్రుని కొడుకు రాజుటకు ఎట్లునో సమ్మతింపరు. మనం ఈ బలముతో సిద్ధముగా ఉన్నచో పరిస్థితులను చక్కబరచి హస్తినాపుర సామ్రాజ్యమును కూడా క్రమముగా గాంధారమునకు సామంతరాజ్యముగా పరిణమింపజేయవచ్చును. కాలక్రమమున గాంధార ప్రభువులే యావత్ భారత భూమికిని శాశ్వతముగా ప్రభువులగుదురు. ఇంకా ఈ చాప్టర్ అవ్వలేదు, సమయం అయింది కాబట్టి రేపు కంటిన్యూ చేయడం జరుగుతుంది.